జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ మల్లాది వెంకట రామనాథ శాస్త్రి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, శుద్ధి ప్రక్రియలో ఆత్మశుద్ధి, మంత్రశుద్ధి ఈ రెండింటినీ ప్రతి కార్యక్రమంలో ఆచరించాలా? భగవంతుడికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం చేసినా కూడా మనకి శాస్త్రంలో, ధర్మశాస్త్రంలో చెప్పిన మాట ఏంటంటే, పవిత్రమైనటువంటి మనస్సుతో, పవిత్రమైన శరీరంతో, పవిత్రమైనటువంటి ఆలోచనతో భగవంతుడికి సంబంధించిన ఆరాధన చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. ఉదాహరణకి పొద్దున్నే పాలవాడు వచ్చాడు, పాలు పోయించుకోవాలి. మనం వెంటనే ఏం చేస్తాం, ఏదో నిన్న గూట్లో కనపడ్డ గిన్నె తీసుకొచ్చి పాలు పోసుకుంటే మధ్యాహ్నానికి పాలు చెడిపోతాయి. అంటే పాత్ర శుద్ధి. మనం శుభ్రంగా కడిగి తుడిచి దాంట్లో ఎటువంటి వాసనలు కానీ ఎటువంటి ఇవి లేకుండా, అందుకనే మన వాళ్ళు ఏం చేస్తారు, పాలకు ఒక గిన్నె, పెరుగుకు ఒక గిన్నె, పప్పులకు ఒక గిన్నె, కూరగాయలకు ఒక గిన్నె పెడతారు. ఎందుకంటే ఆ వాసన కనుక తగ్గకపోతే, వాసన క్షయం కలగకపోతే ఆ వస్తువు నిలబడదు. ఆ వస్తువు తన యొక్క ఒరిజినాలిటీ నిలబెట్టుకోవాలంటే శుద్ధి అనేది ముఖ్యం. అట్లాగే భగవంతుడికి ఈ శరీరం పాంచభౌతిక శరీరం. మనం విషయాల్ని ఆలోచిస్తూ విషయాల గురించి ఆలోచించడమే కాకుండా రకరకాల పదార్థాలని ఆహారంగా తీసుకొని శరీరంలో వాత, పిత్త, కఫాలు అనేవి ఉంటాయి. ఇవి ఉండడం వల్ల మనం పూజ చేసేటప్పుడు ఆవలింతలు రావడం కానీ, కళ్ళకి మత్తు రావడం కానీ, లేదా చెవులు దిబ్బడి పట్టడం కానీ, గొంతు కుత్తికలు పట్టడం కానీ ఇటువంటివి వస్తూ ఉంటాయి. అప్పుడు మనం చేసేటువంటి ఆరాధనలో ఇబ్బంది అవుతుంది. కనుక మొట్టమొదటిగా శాస్త్రం ఏం చెప్పిందంటే, ఆచమనం చేయడం కూడా దానికోసమే. ప్రాణాయామం చేసి లోపల వేరే ఆలోచనలు లేకుండా ప్రాణాయామం చేసి ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని సమం చేసుకొని ఆ తర్వాత కంఠశుద్ధి చేసుకోమన్నారు. అంటే గొంతుని సవరించుకోవడానికి, భగవంతుని ఆరాధించడానికి. ఆ తర్వాత చిత్తము ఏకాగ్రం కలగడానికి సంకల్పం చెప్పి శుద్ధిగా భగవంతుడి ఆరాధన చేయాలన్నారు. కనుక వాచక శుద్ధి అంటే పవిత్రమైన మాట రావడం, అంటే చదవబోయేది మంత్రమో స్తోత్రమో ఏదో ఒకటి చేస్తాం కనుక అవి ఫలించడానికి సంబంధించినంత వరకు భగవంతుడికి ఆరాధన చేసే ముందు ఈ రకమైన శుద్ధ ప్రక్రియ చేయమన్నారు. ఈ శుద్ధ ప్రక్రియ కోసమే ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, సమాధి అవస్థ అష్టాంగ యోగ సాధనలో చెప్పారు కదా, అటువంటి దానిలోనే భాగంగానే ఆచమనం చేసి భగవంతుడి దగ్గర కూర్చొని చిత్తశుద్ధితో భగవంతుడి ఆరాధన చేస్తే శివ పూజ కానీ ఏ పూజ అయినా సిద్ధిస్తుందనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి శుద్ధి ప్రక్రియను చేశారు. ఈ ప్రక్రియ చెయ్యనిది భగవంతుడి ఆరాధన చేస్తే అంత విశేషం కాదు. అందుకనే మీరు దేవాలయంకి వెళ్ళినప్పుడు కూడా మీకు చేతులు కడుక్కోండి, ఆ తర్వాత ఆచమనం చేయండి, తర్వాత మంత్రపుష్పం చేసేటప్పుడు చేతులు కడుక్కోండి, తీర్థం తీసుకున్న తర్వాత చేతులు కడుక్కోండి. ఎందుకు చెప్తారంటే శుద్ధంగా ఉండటం వల్లనే పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటుంది అనే ఉద్దేశంతో ఇది ప్రాచీన సంప్రదాయమే కాకుండా, ఆచారమే కాకుండా సైంటిఫిక్గా కూడా మనం నిరూపిస్తే పవిత్రంగా ఉండడం, వీలైనంత వరకు స్వచ్ఛంగా ఉండడం అనేది చేస్తున్న పని నెరవేరడానికి సంబంధించిన విషయం ఇది. గురుగారు, ఇక మరో సందేహం, విష్ణుమూర్తి దశావతారాలను ధరించాడు. అన్ని అవతారాలు ధరించాల్సిన అవసరం ఏముంది? పరమాత్మ మానవ అవతారాన్ని ఎందుకు ధరించాలి? భగవంతుడు అవతరించడం అంటే పుట్టడం అని కాదు. మనం అయితే మామూలుగా పుడతాం, కానీ భగవంతుడు అవతరించడం అంటే దిగి రావడం అని అర్థం. అంటే ఉదాహరణకి పసిపిల్లలు తల్లి లేదా తండ్రి ఎవరన్నా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చేయి చేస్తారు, ఎత్తుకో అని. అప్పుడు ఆ పెద్దవాళ్ళు ఏం చేస్తారు, వంగి ఒకసారి పిల్లల్ని తీసుకుంటారు. అట్లాగే భగవంతుడు లోకంలో జీవుల్ని అనుగ్రహించడానికి, భక్త రక్షణార్థం ధర్మశిక్షణ, దుష్ట శిక్షణ చేయడానికి ఆయా సమయాల్లో భూమి మీద ఆయా అవతారాలు ఎత్తవలసిన పరిస్థితి వచ్చింది. రాక్షసులు తరచూ తపస్సు చేయడం, వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవడానికి బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తే బ్రహ్మగారు నీకు వాళ్ళ వల్ల మరణం లేదు, వీళ్ళ వల్ల మరణం లేదు అని అనడం వల్ల ఆ వాటిని తప్పించి మహావిష్ణువు అవతారాలు ఎత్తేటప్పుడు జాగ్రత్తగా బ్రహ్మగారి వరాల్ని, దుష్ట శిక్షణకు సంబంధించినటువంటి తన యొక్క శరీరాన్ని మార్చుకొని, అసలు అగుణుడు అరూపి భగవంతుడు, ఆయనకి ఆ శరీరమే లేదు, జన్మకర్మలే లేనటువంటి పరమాత్మ మన కోసం ఒక వేషం వేసుకొని వస్తున్నారు, అంతే. అదే అవతారం. అవతారము అంటే అవతరణము, దిగి రావడం, పని కోసం దిగి రావడం, పని అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళిపోవడం. అంటే ఇంటికి ఎవరన్నా అతిథి వచ్చినప్పుడు యజమాని, ఇంటి యజమాని ఏ మేడ మీదో ఏ పనిలోనో ఉంటాడు. ఎవరో వచ్చారండి బలాని వాళ్ళు అంటే మెట్టు దిగి వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని సాగనంపి మళ్ళీ పైకి వెళ్ళిపోతారు కదా. అట్లాగే భగవంతుడు కూడా ఊర్ధ్వలోకాల్లో, కైలాసంలో కానీ, సత్యలోకంలో కానీ, గోలోకంలో కానీ, వైకుంఠంలో కానీ ఉండే పరమాత్మ జీవుల్ని ఉద్ధరించడానికి అవతరించి రావడం. అందుకనే అవతారము,
అవతరణము, అవతార సమాప్తి అన్నారు. ఇక ఇందులో మీరు అడిగిన దాంట్లో మానవుడిగా ఎందుకు పుట్టవలసి వచ్చింది అంటే, మానవుడిగా పుట్టిన అవతారాలు కూడా మనకు కనబడతాయి. ఏది మత్స్యకుర్మ వరాహస్య నారసింహస్య వాహన రామో రామస్య కృష్ణస్య అనే దాంట్లో మానవ అవతారాలు చాలా తక్కువ. ఇందులో ప్రధానంగా ఉత్తమంగా మర్యాదా పురుషోత్తముడుగా మానవుడిగా జన్మించింది రామావతారం. ఈ రామావతారంలో విశేషం ఏంటంటే, రావణాసుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేసి తనకి ఎవరి వల్ల మరణం రాకూడదు అని లిస్టు చేడుతూ ఆ లిస్టులో నరవానరులను వదిలేశాడు. మానవుల్ని కించిత్ భావంతో వీళ్ళెంత, వీళ్ళ బతుకెంత, వీళ్ళ వల్ల నాకేం సమస్య వస్తుంది, నాకు ప్రధాన శత్రువులు దేవతలు గనక వాళ్ళ ద్వారా నాకు మరణం రాకూడదు అనుకున్నారు కనుక మానవుడిగా మర్యాదా పురుషోత్తముడుగా వచ్చాడు. ఇంతేకాకుండా వాల్మీకి రామచంద్రమూర్తి యొక్క అవతారంలో మానవ అవతారం గురించి చెప్తూ ఒక మాట చెప్పారు. ఎట్లా అంటే, లోకంలో మానవులకి మర్యాద నేర్పడానికి వచ్చాట. అందుకని ఆయన ఏమన్నారు, మర్యాదా పురుషోత్తముడు అన్నారు. మర్యాద అంటే ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏ సమయంలో ఎట్లా వ్యవహరించాలి. పురుష ప్రయత్నం మీద పూర్తిగా మనసును పెట్టి ఒక మానవుడు పరిపూర్ణుడు కావాలి, మానవుడు మాధవుడి స్థితికి వెళ్ళి మాధవుడు ఏ పని చేయగలడో అది మానవుడు చేయగలడో నిరూపించుకోవడానికి రామచంద్రమూర్తి మహావిష్ణువు భూమి మీద రామచంద్రమూర్తిగా మానవుడిగా వచ్చారు. ఇక కృష్ణ పరమాత్మకి రామావతారానికి కూడా తేడా ఉంది. ఆయన మానవుడే. అయితే రామావతారం ఏంటంటే మాయామానుష అవతారం. రామావతారాన్ని పురాణాల్లో మాయామానుష అవతారం అన్నారంటే, ఆయన మానవుడైనప్పటికీ కూడా మాధవుల్లో ఉండేటువంటి శక్తి అంతా ఉంది. అందుకని మాయామానుష అవతారం. కృష్ణావతారంకి వచ్చేటప్పటికి లీలామానుష అవతారం. అందరూ ఆయన మానవుడిగా కనబడుతూ మనలాగానే కాళ్ళు చేతులు ఉన్నా నేను మానవుడిని కాదు, నేను మాధవుడిని అని చెప్తూ ఉంటాడు. అందుకనే ఇంకో శాస్త్రంలో ఏం చెప్పారంటే, రాముడు చేసినట్టు చేయి, కృష్ణుడు చెప్పినట్టు చేయమన్నారు. ఎందుకంటే అది లీలామానుష అవతారం. ఆయన లీలలు చేశాడు. ఏది దావాగ్ని తాగడం, కాళీయుడిని మర్దించడం, ఇంకా నామకరణం కూడా జరగకుండా 3వ రోజే పూతనా సంహారం చేయడం, శకటాసురుని సంహారం చేయడం, అంటే అలౌకికమైనటువంటి క్రియలు చేసి మానవుడిని అనిపించుకున్నాడు. ఇక్కడ అవతారాల్లో కూడా విశేషం ఏంటంటే, మానవ అవతారాల్లో ముఖ్యంగా మనకు కనపడే అవతారాలు రామావతారం, పరశురామావతారం, కృష్ణావతారం, వామనావతారం. ఈ అవతారాలు మానవ అవతారాలుగా దశావతారాల్లో కనబడతాయి. ఇందులో ప్రధానంగా చెప్పబడేది ఏంటంటే, మానవుడిగా ఉండి కూడా చేయగలిసినటువంటి పనులన్నీ చేయవచ్చు. అంటే ధర్మరక్షణ చేయడంలో మానవుడు కూడా శక్తిమంతుడే అని చెప్పడానికి మనలో ఒకటిగా భావన చేస్తూ, అంటే ఏదో దేవుడు చేశాడని మా వల్ల ఎక్కడవుతుంది అనకుండా, ఇగో రాముడు చేశాడు, కృష్ణుడు చేశాడు, వామనమూర్తి చేశాడు అని ఒక ఉదాహరణ చెప్పడానికిగా వేదవ్యాస భగవానుడు ఈ అవతారాలని వర్ణించి చెప్పారు. కనుక మానవుడే మాధవుడు అని చెప్పడానికి విష్ణుమూర్తి దశావతారాల్లో సింహభాగం మనకి మానవుడిగా కనబడడం అనేది కనబడుతుంది. వాళ్ళని ఆదర్శంగా తీసుకోవడానికి వాళ్ళు మనకి చూపించారు మానవ అవతారంగా. గురువుగారు, దేవి భాగవతం జగన్మాత లీలా విశేషాలను ఎలా ఆవిష్కరిస్తుంది? మనకి మామూలుగా అష్టాదశ మహాపురాణాలు, అష్టాదశ ఉపపురాణాలు ఉన్నాయి. వేదవ్యాస భగవానుడు 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు రాశారు. అందులో దేవి భాగవతంకు ఉండే విశేషం ఏంటంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ప్రధాన దేవతలు అని అందరూ అనుకుంటున్న సమయంలో వీళ్ళకి మూల ప్రకృతి ఒక ఆమె ఉంది. అంటే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా సృష్టించినటువంటి జగన్మాత, జగత్తుకే మాత అయినటువంటి ఆమె ఒక ఉందని చెప్పడానికి, ఆమె ద్వారానే వీళ్ళందరూ కూడా వచ్చారు, ఆమె విభూతే ఈమెది అని చెప్పడానికి దేవి భాగవత గ్రంథంలో అమ్మవారి యొక్క లీలలుగా మనం గమనించవచ్చు. దీనికి దేవి భాగవతంలో మొట్టమొదటి స్కంధంలోనే 12 స్కంధాలు ఉండేటువంటి దేవి భాగవతంలో మొట్టమొదటి స్కంధంలోనే దేవి భాగవతానికి సంబంధించిన సమగ్రమైనటువంటి చరిత్ర చెప్పారు. ఏమిటంటే, ఒకానొక సందర్భంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ మహాప్రళయం వచ్చినప్పుడు జలమయంగా ఉండేటువంటి జల ప్రాంతంలో వీళ్ళ ముగ్గురిని తీసుకొని ఒక పుష్ప విమానం తీసుకొచ్చి అమ్మవారు తీసుకెళ్ళిందిట. తీసుకెళ్ళి మణిద్వీపంలోకి తీసుకెళ్తూ మధ్యలో అన్ని లోకాలని చూపించిందిట. ఇది దేవి భాగవతం యొక్క ప్రధాన తాత్పర్యం అంతా కూడా మీకు ప్రథమ ద్వితీయ స్కంధాల్లో కనబడుతుంది. అందుకనే ఇది చాలా గుప్తమైనటువంటి గ్రంథంగా చెప్పారు. ఇందులో ఉండేటువంటి చాలా లీలలు మనకి అలౌకికంగా కనబడతాయి. ఏది మహిషాసురుని సంహరించేటప్పుడు కానీ, రక్తబీజుడిని సంహరించేటప్పుడు కానీ, ఇతర సమయాల్లో. ముఖ్యంగా దేవి భాగవత ప్రాథమికంగా చెప్పే దాంట్లో మొట్టమొదటి తీసుకెళ్లేటప్పటికి స్వర్గాన్ని చూపించారట. అమ్మవారు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ముగ్గురిని విమానంలో కూర్చోబెట్టి స్వర్గం చూపించింది. అక్కడ ఒక దేవేంద్రుడు ఉన్నాడు. మళ్ళీ అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళేటప్పటికి సత్యలోకానికి తీసుకెళ్ళింది. అక్కడ ఒక బ్రహ్మగారు ఉన్నారు. ఈ విమానంలో ఒక బ్రహ్మగారు ఉన్నారు, అక్కడ ఒక బ్రహ్మగారు ఉన్నారు. శంకరుడు విష్ణుమూర్తితో అన్నాడు, చూశారా బావగారు, అక్కడ ఒక బ్రహ్మ ఉన్నాడు, మన పక్కన ఉన్నాడు, ఈయన ఒరిజినలా ఆయన ఒరిజినలా అని అడిగారు. అంటే ఇక్కడ ఉదాహరణ ఏంటంటే, అట్లాగే వైకుంఠానికి కైలాసానికి కూడా తీసుకెళ్తే ఏదైతే లోకంలో స్థిరంగా ఒకటే లోకం ఉంది, ఏది సత్యలోకం ఒకటి, వైకుంఠం ఒకటి, కైలాసం ఒకటి అని మనం అనుకున్నామో, కాదయ్యా, అనేక బ్రహ్మాండాలని సృష్టించింది జగన్మాత.
జగన్మాత యొక్క తన యొక్క రూపలావణ్య విలాసాల్లో అనేక బ్రహ్మాండాలను ఏకకాలంలో చూపించిందని చెప్పి ఆ తర్వాత మణిద్వీపంలోకి తీసుకువెళ్ళి ఆ మణిద్వీపంలో అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా స్త్రీ రూపంలోకి వచ్చేసారు. ఎందుకంటే మణిద్వీపంలోకి వెళ్ళేటప్పటికీ ఆ పురుష అహంకారం అనేది పోతుంది. ఆ స్త్రీ రూపంలో వచ్చి చిన్నపిల్లలుగా ఉండేటప్పటికి ఆ తర్వాత స్త్రీ రూపం ఇదే రూపం బాగుంది అనుకున్నట్ట విష్ణుమూర్తి. మనం ఏదో గొప్పవాళ్ళం అనుకుంటా అమ్మవారిని మణిద్వీపంలో చూసిన తర్వాత మన రూపం ఏమి రూపము, ఈ స్త్రీ రూపం ఉంటేనే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది, ఎప్పుడు అమ్మవారి దగ్గరే ఉందామని అనుకున్నారట. అప్పుడు వాళ్ళని తట్టి లేపి అమ్మవారు చెప్పిందట, బ్రహ్మ నీకు సరస్వతిని ఇస్తున్నాను, నాలో నుంచి శక్తిని ఇస్తున్నాను, ఈ శక్తితో నువ్వు లోకంలో సృష్టి చేయమని చెప్పిందిట. విష్ణుమూర్తిని పిలిచి నాలో నుంచి లక్ష్మీ చైతన్యాన్ని ఇస్తున్నాను, నువ్వు లక్ష్మీదేవిని తీసుకో లోకాలను వ్యవహరించు అని. శంకరుణ్ణి పిలిచి యథార్థంగా నువ్వు నా దగ్గరే ఉన్నావు, కానీ నాలో నుంచి పార్వతి అనేటువంటి రూపాన్ని తీసి నీకు ఇస్తున్నాను, నువ్వు సృష్టి స్థితి లయాలు 3 ముగ్గురు చెయ్యండి, మీరు ఈ ఆడవాళ్ళు మీకు నాలో ఉండే తేజస్సుని మీకు ఇస్తున్నాను, వీళ్ళ చెప్పినట్టుగా వినండి, వీళ్ళకి ఎదురు తిరగకుండా వీళ్ళు చెప్పినట్టుగా వీళ్ళ మార్గంలో వెళ్ళమని చెప్పారట. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవి భాగవతం సర్వచైతన్య రూపానికి సంబంధించినటువంటి వ్యవహారం చెప్తోంది. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇంద్రుడు యముడు కుబేరుడు దిక్పాలకులు వీళ్ళందరూ ఉన్నారు కదా, అంటే వీళ్ళందరికీ మూల ప్రకృతి అమ్మవారు. అందుకనే దేవి భాగవతంలో మొట్టమొదటి శ్లోకమే మనకి దీనికి వివరణ ఉంది. సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. సర్వచైతన్యాల్ని విస్తరించేటువంటి ఒకే ఒక చైతన్యం ఉంది, అది చిద్రూపమైనటువంటి చైతన్యం, అదే జగన్మాత అని. జగన్మాతకు సంబంధించిన అనేక విషయాలను చెప్పబడింది. ఇందులో రాజరాజేశ్వరిగా చెప్పారు అమ్మవారిని, మహాలక్ష్మిగా చెప్పారు, ఐం హ్రీం శ్రీం అని 3 శక్తుల్ని చెప్పారు. అంటే మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి అనేటువంటి 3 రూపాలని కూడా చూపించి ఈ 3 శక్తులు కూడా 3 మూలమంత్రాలకు ప్రధానమని చెబుతూ అనేక స్తోత్రాలతో గాయత్రి మంత్రం విశేషంతో వ్యాఖ్యానంతో అనేక వివరాలు లోకంలో సదాచారంతో సహా చెప్పింది దేవి భాగవతం. కనుక దేవి భాగవతం సమాజానికి ఒక ఉత్తమమైనటువంటి ఆదర్శంగా ఆలోచించేటువంటి గ్రంథంగా చెప్పవచ్చు. ఈ గ్రంథం చదవడం వల్ల అమ్మవారి యొక్క అనేక విభూతులు మనకు తెలుస్తాయి. అంటే సర్వచైతన్యానికి సమాహార రూపమైనటువంటి అమ్మవారు జగన్మాతే ఆదిపరాశక్తి, ఆమెలో నుంచే సర్వశక్తులు వచ్చినాయి అనే చెప్తూ మనకి మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, రాజరాజేశ్వరి, భ్రమరాంబిక మొదలైనటువంటి రూపాలన్నీ కూడా అమ్మవారిలో నుంచే వచ్చాయని చెప్పి స్త్రీమూర్తి అంతా కూడా దేవి భాగవతం యొక్క స్త్రీ శక్తికి సంబంధించినటువంటి చెప్పారు. ఇందులోనే దశ మహావిద్యల గురించి చెప్పారు, వారాహి గురించి చెప్పారు, చిన్నమస్తక్ గురించి చెప్పారు, రక్తబీజుడిని సంహరించినటువంటి అమ్మవారి యొక్క రూపం చెప్పారు, కాళికాదేవి యొక్క రూపం చూపించారు, అమ్మవారి యొక్క పరిచార దేవతల్ని కూడా చెప్పారు. అమ్మవారి పక్కన పరిచారం చేసే దేవతలు ఉన్నారు, ఉపదేవతలు, వారి గురించి కూడా చెప్పారు. దశమహావిద్యల్ని గురించి కూడా గుప్తంగా చెప్పబడ్డాయి. ఇందులో చెప్పిందే ఇతర పురాణాల్లో కూడా ఉన్నాయి. మీకు బ్రహ్మాండ పురాణంలో కానీ మార్కండేయ పురాణంలో కానీ అమ్మవారి గురించి చెప్పిందంతా కూడా దేవి భాగవతే ప్రధానంగా చెప్పబడింది. ఇందులో కృష్ణ పరమాత్మ కథ కూడా చెప్పారు. ఎందుకు చెప్పారంటే కృష్ణ పరమాత్మ చెప్పేది దేవి భాగవతం, అందులో కృష్ణ కథ ఎందుకుందంటే కృష్ణుడు ఎవరంటే శ్యామలాదేవే కృష్ణుంట, శ్రీరామచంద్రమూర్తి ఏమో లలితాదేవి అని. అంటే విష్ణుమూర్తి స్త్రీ రూపంగా ఉంటే అమ్మవారిగా ఉంటారు, పురుష రూపంగా ఉంటే విష్ణువుగా ఉంటారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. స్త్రీ రూపంలో ఉంటే నారాయణి అవుతుంది, ఆమె కాత్యాయని, దుర్గా, ఉమా, కాళీ అన్ని రూపాలు కూడా ఆమెలే వస్తాయని చెప్పి స్త్రీ చైతన్యానికి సంబంధించినటువంటి శక్తి సహితమైనటువంటి సమస్త వివరాలు కూడా దేవి భాగవతంలో మనం విశాలంగా వినవచ్చు. దీన్ని రహస్య గ్రంథం అన్నారు, ఉపాసనా గ్రంథం అన్నారు, దీన్ని పారాయణ చేస్తే ఫలితం వస్తుందన్నారు, దీనిలో కొన్ని ఘట్టాలు చదివితే మనకు విశేష ఫలితాలు వస్తాయి అన్నారు. సంతానం లేకుండా బాధపడుతున్న వాళ్ళు షష్ఠీదేవిని ఒక చరిత్ర ఉంది, అమ్మవారి యొక్క షష్ఠీదేవి చరిత్ర. మనం మామూలుగా హరిద్వారంలో చూసేటువంటి అమ్మవారు ఉంది కదా మానసాదేవి, ఆమె షష్ఠీదేవి. ఆమె యొక్క ఉపాసనా పద్ధతులు కూడా చెప్పారు. సంతానం వృద్ధి కావాలన్నా, సంతానానికి ఆరోగ్యం కావాలన్నా షష్ఠీదేవి కూడా అమ్మవారి యొక్క చైతన్యంగా చెప్పారు. కనుక అటువంటి ఉద్గ్రంథము దేవి భాగవతం. 18 పురాణాలు ఒక ఎత్తు అయితే దేవి భాగవతం ఒక ఎత్తు. సర్వపురాణాల యొక్క సమాహార రూపం దేవి భాగవతం. గురుగారు, పురాణాలలో పేర్కొన్నట్లు దేవతలకు విమానాలు, అస్త్రాలు ఉండటం అనేది ఆధ్యాత్మిక విజ్ఞానమా లేకపోతే ప్రతీకాత్మక విజ్ఞానమా? పురాణాల్లో వివరించినటువంటి సమస్తము కూడా మనం ఒకప్పుడు మన సనాతనమైనటువంటి సంస్కారాల్లో ఉన్నదే. మనం పురాణ గ్రంథాలని చదివినా, వేదము చదివినా, అధర్వణ వేదం చదివినా కూడా ఇటువంటి శక్తులన్నీ కూడా సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో అది మంత్రాధీనంగా, యంత్రాధీనంగా ఉంది. ఇప్పుడు మనం యంత్రాలు కనుక్కుంటున్నాము, ఈ యంత్రాలకి మూలము మంత్రమే. ఉదాహరణకి మీరు ఏదన్నా ఒక యంత్రం ఉందనుకోండి, దానికి సంబంధించిన లిటరేచర్ ఉంటుంది, అది మంత్రం.
అంటే ఒక సర్క్యూట్ ఉంటుంది సారా, ఒకటి మనం తయారు చేయాలంటే ఇంజనీర్ ఒక వస్తువును తయారు చేయాలంటే దానికి సంబంధించిన ఆవరణ అంతా డిజైన్ చేసుకుంటాడే, ఆ డిజైనే మంత్రము. ఆ మంత్రం నుంచి తయారైందే యంత్రం. కనుక పురాణాలలో విమానాలు కానీ, మహామహా ఆయుధాలు కానీ, అస్త్రాలు కానీ, శస్త్రాలు కానీ ఇవన్నీ కూడా పురాణాల్లో ఉన్నవే. ఈరోజు మనం ఏదైతే సాంకేతికంగా అంటున్నామో ఇవన్నీ కూడా పురాణ వాంగ్మయంలో నిరూపితమైనవే, వేద వాంగ్మయంలో ఉన్నాయి. వేదాల్లో వీటికి సంబంధించిన విషయం ఉంది. ఆ తర్వాత పురాణ ఇతిహాసాల్లో ఉంది. మహాభారతంలో చెప్పినటువంటి అనేక అస్త్రాల వివరాలు, రామాయణంలో చెప్పిన అస్త్ర వివరాలన్నీ కూడా మనకి సాంకేతికంగా ఆ రోజు ఉన్నవే మనం గమనించవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రామాయణంలో పుష్పక విమానం గురించి, రావణాసురుడు సీతాదేవిని అపహరించిన సందర్భంలో పుష్పక విమానం వింటాం. ఇంతేకాకుండా మనోవేగ వాయువేగాలతో వెళ్ళేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం సాసర్లు అవి ఇవి అంటున్నాం కదా, రోబోలు, ఇవన్నీ కూడా యాంత్రికమైన పరికరాలు ఏవైతే మనం సాంకేతికంగా కనుక్కున్నామో అప్పుడు మంత్రంతో కనుక్కునేవాళ్ళు. అందుకనే మన వాళ్ళకి శాస్త్రంలో ఒక మాట ఉంది, మంత్రాధీనంతో దైవతం. మంత్రం ద్వారా పిలిస్తే వచ్చేసేవి శక్తులన్నీ కూడా మంత్రంతో తయారవుతున్నాయి. ఇందాక చెప్పే కదా, ఒక సూత్రం, ఏదైనా ఒక సూత్రం ద్వారా మనం ఒక పరికరాన్ని కనుక్కుంటామే. ఇప్పుడు మనకి ఆటమిక్ ఎనర్జీ గురించి ఒక కెమిస్ట్రీలో కానీ ఫిజిక్స్లో కానీ కొన్ని సూత్రాలు చెప్తారు, ఫార్ములాస్ చెప్తారు. ఆ ఫార్ములాలే మంత్రాలు. ఫార్ములాలే ఈరోజు ఫార్ములా అంటున్నాము, దానికి సూత్రం అన్నారు, అంతకుముందు మంత్రం అన్నారు. కనుక దాన్ని ఆధారం చేసుకునే ఉన్నాయి. రామాయణంలో బాలకాండలో విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి ఇవన్నీ ఇచ్చాట. సాధారణంగా మనం యుద్ధం చేసేటప్పుడు యంత్రాలు కానీ, ఆయుధాలు కానీ, వాహనాలు కానీ ఇవన్నీ కూడా ఫిజికల్గా భౌతికాలుగా అనుకుంటాం, కానీ అవి నిక్షిప్తమై మంత్రాల్లో ఉంటాయట. ఉదాహరణకి యుద్ధం చేసేటప్పుడు ఆగ్నేయాస్త్రం వేశాడు, బ్రహ్మాస్త్రం వేశాడు అంటారు. అవి ఎట్లా వస్తున్నాయంటే అమ్ముల పొదిలో ఉండేది మామూలు బాణమే. ఆ బాణాన్ని తీసుకొని ఆ మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల ఏదైతే ఆ అస్త్రం ఉందో అస్త్రదేవత వచ్చి అందులో చేరుతుంది. అంటే ఉదాహరణకు ఏ విధంగా హోమియో పిల్సు, దానికి బేస్ ఏమిటి? చక్కెర గోళీలే. హోమియోకి మనం వాడేది చక్కెర గోళీలే. అక్కడే బాణంలో ఏమీ లేదు. బాణంలో వేసినటువంటి మంత్రం, టించర్ వేస్తే ఎట్లా హోమియో మందవుతోందో అట్లాగే అస్త్రము మంత్రాధీనంగా ఉండి, అస్త్రము శస్త్రము అని రెండు అన్నారు. వీటికి ఏంటంటే కేవలం మంత్రాలు. అందుకనే రామాయణం మీరు అధ్యయనం చేసినప్పుడు తెలుస్తుంది, బాలకాండలో మంత్రాలను ఉపదేశించాడు ఎవరు? విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి. మంత్రాలను ఉపదేశిస్తే ఆ మంత్రాన్ని ఆయన అనుష్ఠానం చేశాట. ఒక రోజంతా దాన్ని మంత్రబలంతో జపం చేశాట. ఆ తర్వాత మరునాడు ఆ మంత్రాది దేవతలు, అస్త్రాది దేవతలన్నీ వచ్చి ఎదురుగా లైన్లో నిలబడ్డాయి. స్వామి, విశ్వామిత్ర మహర్షి మీ గురువుగారు ఇచ్చిన ఉపదేశం ద్వారా మేమంతా వచ్చాము, మేము మీకు ఏం చేయాలో చెప్పమంటారని లైన్ కట్టి వచ్చాయి. అప్పుడు ఆయన అన్నట్టు, ఇప్పుడు మీతో మాకు అవసరం లేదు, భవిష్యత్తులో అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని స్మరిస్తాను, అంతవరకు మీరు వరుణదేవుడి దగ్గర ఉండమన్నారు. వరుణదేవుడు ఎవరు? డిఫెన్స్ మినిస్టర్ అనమాట. ఆయుధాలన్నీ ఆయన దగ్గర ఉంటాయి. పురాణాల్లో మనకి చెప్పారు. మినిస్ట్రీ కూడా ఉంది క్యాబినెట్లో, ఎవరెవరి దగ్గర. కుబేరుడు ఫైనాన్స్ మినిస్టరు. అట్లా మనకి సింబాలిక్గా చూసుకున్నప్పుడు ప్రతీకాత్మకంగా ఈ అస్త్రాలు శస్త్రాలు, అట్లాగే పుష్పక విమానాలు, తాంత్రికమైనటువంటివి, ఖేచరీ విద్యలు, అంటే కనపడకుండా యుద్ధం చేయడం. ఇంద్రజిత్తు యుద్ధం చేశాడంటారు, మేఘాల చాట్లో దాక్కొని యుద్ధం చేశాడు. అట్లాగే తాటక రామచంద్రమూర్తితో యుద్ధం చేసినప్పుడు మేఘాల అవతలే ఉండి రాళ్ళు విసిరేసింది అన్నారు. కనుక ఇవన్నీ ఒకప్పుడు ఉన్నవే. ఈరోజు మనం మిస్సైల్స్, రకరకాల ఆయుధాలను ఏవైతే చెప్పుకుంటున్నామో ఇదంతా కూడా మనకి ధనుర్వేదంలో, ఈ వేదాల్లోనే ఇవన్నీ నిక్షిప్తం ఉన్నాయి. వాటి ద్వారానే విదేశీయులు మన దగ్గర ఉండేటువంటి వేద విజ్ఞానాన్ని అంతా వాళ్ళు, జర్మన్ వాళ్ళు మొదలైనటువంటి దేశాల్లో వీటిని స్వాతంత్రానికి ముందే మన దగ్గర నుంచి ఇదంతా పండితుల్ని ఆశ్రయించి ఈ విషయాలని తెలుసుకొని ఈరోజు మనకు ప్రయోగిస్తున్నారు. మన దగ్గర ఉన్న వస్తువునే, అంటే ఒక ఉదాహరణకి మన పొలంలో పండిన పంటనే మనం షాపులో మళ్ళీ కొనుక్కున్నట్టుగా మన దగ్గర ఉండేటువంటి విశ్వ విజ్ఞానం అంతా కూడా వేదాలలో, ఉపనిషత్తుల్లో, శాస్త్రాల్లో ఉంది. ఈ వివరాలు మనకి ముఖ్యంగా ధనుర్వేదంలో, తర్వాత భారతంలో, మనకి అగ్నిపురాణంలో చాలా స్పష్టంగా కనబడుతుంది. కనుక ఇందులో కల్పన లేదు. విమానము అనేది ఉన్నది. అయితే ఈ విమానం ఇంకా ఎంత ఆధునికంగా ఆ రోజుల్లో ఉండేదంటే, ఇప్పుడు మనం తయారు చేస్తున్నామే రిమోట్, అంటే డ్రైవర్లెస్ కార్లు, తర్వాత డ్రైవర్లెస్ రైళ్ళు, ఇట్లాంటివి చూపిస్తున్నాం కదా. చోదకుడు లేకుండా వాహనాలు నడపడం కూడా పూర్వకాలంలో ఉంది. ఉదాహరణకి రావణాసురుడు నడిపినటువంటి పుష్పక విమానంలో అది మనస్సమాధానం అన్నారు. అంటే అర్థం ఏంటంటే, అందులో కూర్చున్న వ్యక్తి మనసులో ఎటు వెళ్ళాలనుకుంటే అటు వెళ్తుందిట. కనుక ప్రాచీనమైనటువంటి సనాతనమైన భారతీయ గొప్పతనం ఏంటంటే, ఈరోజు మనం ఏదైతే, ఈరోజే కాదు భవిష్యత్తులో ఏదైతే ఊహిస్తారో, ఇప్పుడు ఉదాహరణకి టెస్ట్ ట్యూబ్ బేబీ అన్నారు. మనకి ద్రోణాచార్యులు వారు మొదలవారు పుట్టిన వాళ్ళందరూ కూడా ద్రోణంలో పుట్టాడన్నారు, కలశంలో పుట్టాడన్నారు. ఇప్పుడు టెస్ట్ ట్యూబ్లో పుట్టాడంటున్నారు. కనుక ఈ విజ్ఞానం అనేది పూర్వకాలంలో ఉంది. ఇదంతా వేదాల్లో ఉన్నదే.
వేదాల్లో ఉన్న విజ్ఞానమే ఇతరత్రా విస్తరించింది కనుక ఈరోజు కొత్తగా కథలుగా చెప్పబడింది కాదు, పురాణంలో చెప్పినవంతా కూడా పునరపి నవం. ఒకప్పుడు ఉన్నదే, అది ఎప్పుడూ కూడా నిత్యనూతనంగా ఉండేదే. ఈరోజు మనం ఏదైతే ఆవిష్కరించామనుకుంటున్నామో అది కొన్ని వేల సంవత్సరాల క్రితం, కొన్ని యుగాల క్రితం మహర్షులు, దార్శనికులైన వారు దర్శించి సాధించిందే ఈరోజు మనం చూస్తున్నాం. గురుగారు, ధర్మం అధర్మం, పాపం పుణ్యం, శుభం అశుభం, వీటిని ఎలా నిర్ణయించాలి? పుణ్యపాపాలు కానీ ధర్మాధర్మాలు కానీ ఎవరికి వాడికి తెలిసిపోతూనే ఉంటాయి. మనస్సాక్షిగా ఆలోచించినప్పుడు ఇవి ఎక్కడో వేరే లేవు, మన చేత కల్పించుకున్నవే. మనం చేసిందే మనకి పుణ్యంగా పాపంగా వస్తుంది. అంటే మనం మంచి సద్బుద్ధితో చేసినవన్నీ కూడా సత్కర్మలు అవుతాయి, వాటి ద్వారా వచ్చేదే పుణ్యం అవుతుంది. కనుక పుణ్యము పాపం అనేది ఏదో బ్రహ్మ పదార్థం కాదు, అది మనము తయారు చేసుకున్నదే మనకి కనబడుతోంది. కనుక మంచి ఆలోచనతో, సకారాత్మకమైనటువంటి ఆలోచనతో చేసేవన్నీ కూడా పుణ్యకార్యాలు. ఫలితం ఎట్లా ఉంటుందని ఆలోచించకుండా నిష్కామంగా చేసే కార్యక్రమాలన్నీ కూడా సత్కర్మలుగానే ఉంటాయి. కనుక అందుకనే బసవేశ్వరుడు ఒక మాట చెప్పాడు, స్వర్గము నరకం ఎక్కడో లేవు, నువ్వు చేసే మంచి పనులలోనే స్వర్గం ఉంది, నువ్వు చేసే దుర్మార్గమైన పనులలోనే నరకం ఉంది. కనుక స్వర్గము నరకం నువ్వు కల్పించుకున్నవే అన్నట్లుగా పుణ్యపాపాలు కూడా మనం కల్పించుకున్నవే. ఈశ్వరాధీనంగా కర్మలు చేస్తూనే పుణ్యపాపాల గురించి ఆలోచిస్తూ ఎప్పటికప్పుడు తూకంగా ఎవడైతే జీవిస్తాడో, అంటే తూకంగా జీవించడం అంటే మంచి విషయాల మీదే మనసు పెట్టడం, సత్వగుణ సంపన్నుడై ఆలోచనలు చేయడం, ఇటువంటివి చేయడం వల్లనే పుణ్యం వస్తుంది. ధర్మమే పెట్టుబడిగా వచ్చేది పుణ్యం అండి, అధర్మం పెట్టుబడిగా వచ్చేది పాపం. కనుక ఒక వ్యక్తి సుఖపడాలి, ఒక వ్యక్తి క్షేమంగా ఉండాలి, ఒక వ్యక్తి మనని ఆశ్రయించకుండా స్వతంత్రంగా ఉండాలి అని కోరుకొని ఆ వ్యక్తి యొక్క క్షేమాన్ని మాత్రమే ఆశించి చేసే ప్రతి పని కూడా పుణ్యమే. వాడికి ఏదన్నా ప్రమాదం జరిగితే బాగుండు, ఏదైనా అదే బాగుండు, లేదా నన్నే ఆశ్రయించి బతికితే బాగుండు, పొద్దున్నేస్తే అడుగు తింటి బతికితే బాగుండు అని ఎవడైతే ఆలోచిస్తాడో అందులో పాపం ఉంది. అందుకనే ఒక రాజుగారు తపస్సు చేశాట, దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఏం కావాలి అని అడిగాట. నీకేం కావాలంటే రోజు నా ఇంటి ముందు అడుక్కునే వాళ్ళ లైన్ ఉండాలి అని అడిగాట. అంటే అర్థం ఏంటి? తాను చేస్తున్నాను అనేటువంటి భావంతో, తనకంటే అధికులు ఉండకూడదు అనేటువంటి భావం ఎవరైతే అనుకుంటారో వాళ్ళ విషయంలో వాళ్ళు చేసే పనులన్నీ కూడా పాపంగానే ఉంటాయి. కనుక ఇది చూడ్డానికి బయటికి అర్థం కాదు. అందుకనే భాగవతంలో ఒక మాట చెప్పారు, సుఖయోగిందుల వారు పరీక్షణ్ మహారాజుతో చెప్తారు. ఏమంటారంటే, నాయనా నువ్వు చేసే పని మంచో చెడో నీకే తెలుస్తుంది, తెలిసి చేసిన దానికి పాపం ఎక్కువ. అంటే మన అకౌంట్లో పాపం ఎక్కువ ఎప్పుడు క్రెడిట్ అవుతుందంటే తెలిసి ఉద్దేశపూర్వకంగా చేస్తే. ఒకవేళ తెలియకుండా పొరపాటున ప్రమాదవశాత్తు మనం ఒక పని చేయబోతుంటే ఇంకో పని జరిగిందనుకోండి, దానికి ప్రాయశ్చిత్తం అనేది చెప్పారు. అప్పుడు ఆ పాపము పోయి కొంచెం తగ్గి ఆ పాప ఫలం ఎక్కువగా ఉండదుట. కనుక ఉద్దేశపూర్వకంగా చేసేటువంటి పనులలో ఆ వచ్చిన ఫలితాన్నే సకారాత్మకంగా జరిగేవన్నీ పుణ్యాలుగా, అకారాత్మకంగా అంటే వ్యతిరేక ఫలితాన్ని వచ్చేటట్టుగా వ్యతిరేక భావాలతో, అంటే రాజసము తామసము అనేటువంటి గుణాల ఆధారంగా చేసే పనులు పాపాన్ని ఇస్తాయండి. అంటే రాజసం అంటే అర్థం ఏంటంటే, నేను ఈ పని చేయడం వల్ల 10 మంది నాకు గుర్తించాలి, 10 మంది నన్ను తెలుసుకోవాలి, లేదా నేను ఈ పని చేయడం వల్ల బలానివాడు బాధపడాలి, బలవానివాడి కష్టం కలగాలి, బలానివాడి కంటే నేను ఎక్కువగా ఉండాలి, ఎట్లా అయినా సరే వాడిని దాటాలి, ఇటువంటి ఆలోచనలు ఉంటే అది తామస గుణం అంటారు. కనుక ఆధిపత్యం కోసం కానీ, వైభవం కోసం కానీ, ప్రేరు ప్రఖ్యాతుల కోసం కానీ చేసేవి రాజస తామస కార్యక్రమాలు. ఏదైతే సత్వగుణంతో మనం చేస్తామో అది మాత్రమే పుణ్యంగా చెప్పబడుతుంది. కనుక పుణ్యపాపాలు ఎక్కడో లేవు, ఎక్కడ రంగు మార్చుకొని రావు, రూపం మార్చుకొని రావు. మీరు చేసే పనిలోనే పుణ్యము పాపము రెండు కూడా ఉంటాయి. అందుకనే దీనికి భగవద్గీతలో ఒక మాట చెప్పారు, దైవాసుర సంపత్ విభాగము అన్నారు. అంటే మంచి పనులన్నీ కూడా మనలో ఉండే మంచిని రిఫ్లెక్ట్ చేస్తాయట. మనలో ఉండే క్రూరత్వము, చెడు భావము, అవతల వాడి మీద అసూయ, అది ఆసురీ సంపద అన్నారు. కనుక ఈ సంపదలు రెండు భగవంతుడు మనకిచ్చాడు. ఆ వాడుకోవటంలో, అంటే పోపుల సామానంతా ఒకటేగా ఉన్నా మనం ఒక్కొక్క పదార్థం తయారు చేసేటప్పుడు ఒక పదార్థం వేస్తాం. కొన్ని పదార్థాల్లో, కొన్ని వస్తువుల్లో కొన్ని వేస్తే చెడిపోతాయి. అట్లాగే మనం చేసేటువంటి లౌకిక క్రియల్లో కూడా సత్వగుణాన్ని వృద్ధి ఎక్కువగా చేసుకొని సత్వగుణాన్ని భావన చేస్తూ చేస్తే అదే పుణ్యం అవుతుంది. ఇతర గుణాలని ఆశ్రయించి చేస్తే రజోగుణ తమో గుణాల వల్ల పాపం వస్తుంది. కనుక సత్వగుణాన్ని ఆశ్రయించాలని శాస్త్రం చెప్పారు. సత్వగుణమే స్వర్గానికి లేదా పుణ్యానికి మూలం. గురుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శుభం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం.
రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.